పాలకూరతో ఎప్పుడు పాలకూర పప్పు, పాలకూర కర్రీ కాకుండా ఇలా పాలకూర ఉల్లికారంని ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ముద్దలుగా కలుపుకొని తింటే టేస్ట్ భలే ఉంటుంది. ఫస్ట్ 2 పాలకూర కట్టల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లోకి 3 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, 1.5 టీ స్పూన్ కారం పొడి, టేస్ట్కి సరిపడినంత ఉప్పుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మినప్పాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకుని వేసుకొని ఫ్రై చేయాలి. ఇందులోనే మనము గ్రైండ్ చేసుకున్న ఉల్లికారంని కూడా వేసి 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి ఒక 6-7 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి. కలర్ మారి అలాగే ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే ఈ పాలకూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసుకున్న పాలకూర ఆకుల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 6-7 నిమిషాల పాటు బాగా కుక్ చేయండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.